వచ్చి వైఎస్ జగన్ అండగా నిలుస్తామని ఆభావిస్తున్నాం. అసలు ఎందుకు వైఎస్ఆర్ కుటుంబం పట్ల మహిళలు ఎంత అభిమానం చూపిస్తున్నారో వాళ్ళని తెలుసుకున్నాం. ఎందుకన్నా రాజశేఖర రెడ్డి అంటే ఎందుకు మీకు ఇంత అభిమానం ఇవ్వాలి? ఇంత ఎండలో కూడా మీరు ఎందుకు ఉండే ఆయన కోసం ఉన్నారు? రాజశేఖర ఇచ్చారు ప్రజలకి, పిల్లలకి చదువుకి ఆయన ఎంతో సహాయపడుతున్నారు. వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, వార్డులో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అందుకని జగన్ గారు నిలబెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించి నేను 29వ వార్డు అభ్యర్థి కింద పోటీ చేస్తున్నాను. మిగిలిన అభ్యర్థులందరినీ జగన్ గారి నాయకత్వాన్ని ఒత్తిళ్లు చేయవలసిందిగా మా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై జగన్. ఎందుకు మీ వార్డులో మహిళలందరూ కూడా ఎందుకు మద్దతు తెలుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి? ఆరోగ్యశ్రీ, పిల్లలకి చదువులు, వృద్ధాప్య పెన్షన్లు, ఇంకా జగన్ గారు వచ్చాక ఎన్నెన్నో డ్వాక్రా, ఇంకా ఎన్నెన్నో ఆయన చేస్తారని మా ప్రజలందరూ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండమ్మా, ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మీకు ఇంత అభిమానం చూస్తున్నారు? మీరు ఎన్నో రకరకాలుగా ఆయన తండ్రి గారు మాకు సాయపడ్డారని రాజశేఖర్ గారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అలాగే ఎన్ని రకాలుగా అయినా సరే ప్రజలు ఆదుకుంటారని మాకు జగనన్నే కావాలని మేము మరీ కోరుకుంటున్నామండి. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? రాజశేఖర కూడా చాలా బాగున్నదండి. మళ్ళీ కూడా మాకు జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు చెప్పమ్మా, ఎందుకు ఇంత ఎండలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఎందుకు ఆయన కుటుంబం అంటే అంత అభిమానం? మా అమ్మాయి అండి ఇద్దరు అమ్మాయిలండి. ఆ అమ్మాయికి అమ్మ బట్టలు కూడా అయిపోతున్నాయి అలాగేనండి అన్న డాడీ గారికి దండ వేసేటప్పుడు నేను జగన్ గారికి సీట్ రాసి ఇచ్చానండి. సీట్ రాసి ఇచ్చాను. ఆ తర్వాత అండి మాకు ఇల్లు తలవం కూడా రాయలేదండి. మా అమ్మాయికి రాలేదండి, మా కుటుంబానికి రాయలేదండి. మేము అభిమానంగా జగన్ గారి కోసం జగన్ గారి కోసం మేము ఖచ్చితంగా ఓటు వేయాలని మేము కూడా తిరుగుతున్నాం. ఎందుకు జగన్ అంటే ఎందుకు అభిమానం? మాకు చాలా అభిమానం అండి. ఆ డాడీ గారు చేసిన పనిని బట్టి అండి, మాకు ఆయన చేసిన అభిమానాన్ని బట్టి మాకు అంతా ఉచ్ఛ్వాసం చేశారు. కాబట్టి అండి మాకు ఆయనే కావాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి అమ్మా, పావుల వడ్డీ పథకాలు ఇంతకు ముందు ఎలా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎలా ఉండే? ఆయన చనిపోయిన తర్వాత పూర్తిగా అసలు పావుల వడ్డీ లేదు కదా. ఇవాళ ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అభిమానం చూపిస్తున్నారు? ఇప్పుడు అప్పుడు ఒకలాగే ఉందండి. అయితే ఈయన వచ్చాక ఎలా ఉంటుందో ఇంకా తెలదు కదండి చెప్పడానికి. అదండి ఎందుకు అభిమానం రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మీకు? అభిమానం ఏమన్నా ఇంకా చెయ్యాలి కదండి. ఇంకా అతని వల్ల నాన్నగారి వల్ల ఉపకారం అయ్యింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలదు కదండి, ఈయన గురించి మనకు తెలదు. అది మీరు చెప్పమ్మా, ఎందుకు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎందుకు అభిమానం చూపిస్తున్నారు? అండి మా అల్లుడికి యాక్సిడెంట్ అయినా మా అమ్మగారు గుండె ఆపరేషన్ చేయించినా మేము సరిపోవండి, హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. ఆయన ద్వారాగా మేము ఆరోగ్యశ్రీలో మేము దారి చూపించాడండి ఆయన. అందుకని నాకు అభిమానం అండి. అదండి. మీరు చెప్పండమ్మా, ఇవాళ డ్వాక్రా మహిళల పరిస్థితి ఎలా ఉంది? పేదవాళ్ళందరూ కూడా ఎందుకు ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నాము? ఇంత ఎండలో ఎందుకు మీరు అందరూ జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు? బాగా చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మాకు ఇల్లు స్థలాలు ఇచ్చారండి. ఆయన పోయాక ఇంకా మాకు మెరకలు కట్ట ఏం పోయకుండా అలాగా ఉంచారండి. మాకు చాలా బాగా చూసారండి. మాకు గ్యాస్ కట్ట వచ్చిందండి ఆయన ద్వారా, పొయ్య గ్యాస్ అన్ని వచ్చినాయండి. బాగా జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేము జగన్ కి సపోర్ట్ చేస్తామండి. ఎందుకని అంటే జగన్ బాగా చేస్తారని ఇంకా మాకు తెలుస్తుందండి, చేస్తారని తెలుసండి. చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైఎస్ఆర్ వల్ల లబ్ధి పొందిన మహిళలు వీళ్ళంతా వైఎస్ఆర్ పథకంలో పాలనలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన ఆరోగ్యశ్రీ కానీ ఇళ్ల పొలాలు పెట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆయన పథకాలు మళ్లీ కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని నమ్మి వాళ్ళ మండపంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకు అండగా నిలుస్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నారు. వైఎస్ వెంకటరామతో సతీష్, సాక్షి టీవీ, మండపేట. బండి పెట్టిస్తామా, నేను ఆయన దగ్గరికి రాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండపేటలో చేపడుతున్న రోడ్ షోకి అడుగడుగునా కూడా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు నడినెత్తి మీద వచ్చినప్పుడు కూడా చర్మం పగిలిపోతున్నప్పుడు కూడా తమ అభిమాన నాయకుడి కోసం అండగా నిలవాలని ఆ సంకల్పంతో వీళ్ళంతా వెయిట్ చేస్తాం. మనతో పాటు సామాన్యులు ఉన్నారు మండపేటలో. వీళ్ళంతా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారో మనం వాళ్ళు తెలుసుకుందాం. ఎందుకు ఇవాళ రాజశేఖర కుటుంబం అంటే అభిమానం చూపిస్తున్నారు? ఈ ఎండలో కూడా ఎందుకు వీళ్ళంతా ఇలా ఎదురు చూస్తున్నారు?
తండ్రి గారు చేసిన వైఎస్ రాజశేఖర గారు చేసిన పథకాలను పెట్టండి. తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టిన పథకం చాలా మంచి పథకం అండి. ఇది ఎంతో మంది నేను యాక్సిడెంట్లు అయిపోయిన ఆ పథకం వల్ల హాస్పిటల్లో నేను జాయిన్ చేశానండి. నిజంగా హాస్పిటల్ మెట్లు కూడా మేము ఎక్కలే ఉండి అన్ని లక్షలు కట్టుకోలేం, కానీ ఆరోగ్యశ్రీ పథకంలో వెళ్ళి ఎన్నో వైద్యాలు ఫ్రీగా చేసుకున్నామండి. తర్వాత ఇంకోటి రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అసలు ప్రభుత్వం బాగోలేదండి, మొత్తం అన్ని తారుమారులు అయిపోయినాయండి. ఏ ప్రభుత్వం కూడా కల్లా ఏది కూడా సరిగ్గా రావట్లేదండి. మాకు జగనాన్ని కావాలండి, జగనానికే మేము అన్ని చేయాలండి. మా యూత్ కుర్రోళ్ళందరూ కూడా మేము జగనానికి చేయాలని ఆశపడుతున్నాం. చెప్పండి, యూత్ అంతా ఎవరి వైపు ఉంటారు? ఈ పరీక్షల్లో చంద్రబాబు చాలా మాటలు చెప్తున్నాడు. జగన్ మాటలు నమ్ముతారా, చంద్రబాబు మాటలు నమ్ముతారా? జగన్ గారి మాటలు నమ్ముతామండి. అంటే ఆయన చేసిన తండ్రి గారు చేసిన అభిమానంగా జగన్ గారు ఇప్పనపాడులో 3 గుండె ఆపరేషన్ తో బాధపడుతుంటే హైదరాబాద్ తీసుకెళ్లి మన వైఎస్ఆర్ పరిపాలనలో ఆయన ఆపరేషన్ చేయించి ఇవాళ రోజున 3 కూడా హ్యాపీగా ఉండి 10 మంది చెప్తున్నారంటే జగన్ గారు వస్తే మాత్రం అలాంటి ఎన్నో మనం లబ్ధి పొందుతామని మనం జగన్ గారి అభిమానంగా జగన్ గారు చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఎందుకో రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం ఇంత నది రోడ్డు మీద కూడా ఎంపీలో సైతం లెక్కగలుగుతారు? ఎందుకంటే అభిమానం? రాజశేఖర రెడ్డి అంటే మాకు అభిమానం అండి. మా పాప ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, నెలకి సంవత్సరానికి 10,000 రూపాయలు పైకి ఇస్తున్నారండి. అయినా మాకైతే 9,000 ఇస్తున్నారండి. మరి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు కూడా రావాలని కోరుకుంటున్నామండి. తర్వాత రాజ్యాంగ పెట్టారండి, కాబట్టి కంప్యూటర్ నేర్పించారు, అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారండి. మరి అన్ని జరిగేలాగా జగనన్న వచ్చేలాగా మేము అందరూ కోరుకుంటున్నామండి. ఎందుకు రాజశేఖర కుటుంబం అంటే మీకు అభిమానం? రెండోది, ఇంతకు ముందు పార్లమెంట్ కానీ మహిళా పథకాలు కానీ రాజశేఖర ఉండేటప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు నమ్ముతారా, జగన్మోహన్ రెడ్డి నమ్ముతారండి? అన్న మాటలో నమ్ముతామండి. నాకు ఎన్నో కష్టాలు ఉన్న అందరినీ ఆడుకున్నాడండి. ఆయన ఇల్లు లేని ఇల్లు ఇచ్చారండి, లేని స్లాబ్ వేసుకోకుండా అలాగే ఆడుకోరండి. వాళ్ళందరికీ కూడా స్లాబ్ వేసేలా లోన్లు వచ్చేలా చూడాలండి. మాకు అన్న చేసిన మేలు మేము మర్చిపోమండి. మాకు జగన్ చెప్పండి, యూత్ అంతా కూడా ఎవరు నమ్ముతారమ్మా? ఇవాళ చంద్రబాబు నాయుడు చాలా మాటలు చెప్తున్నారు. రాష్ట్రాన్ని విభజించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ యూత్ అంతా ఎవరి మాటలు నమ్మే పరిస్థితి? ఈ రోజు యూత్ అంతా చెప్పే మాటలు కాదు, చేసి చూపించే మాటలు అమ్ముతారు. మాకు రైతులు గిట్టుబాటు కావాలన్నా, యూత్ కి చదువులు బాగుపడాలన్నా, పేదవాడి పక్కాగా ఎంత అవసరం ఉంది. ఆయన రావాలని మేమంతా కోరుకుంటాం. ఆయనకు అండగా కూడా మేము నిలబడతాం. ఆయన అంటే మేమంతా సైనికుల్లో పనిచేస్తామని చెప్తున్నాం. ఇది చాలా స్పష్టంగా వైఎస్ఆర్ వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులు వీళ్ళంతా సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా సరే కార్యకర్తలు ఉంటారు, కానీ వైఎస్ఆర్ పార్టీకి మాత్రం వైఎస్ఆర్ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా వాళ్ళ కార్యకర్తలుగా మారుతున్నారు. ఎవరికి అయినా కూడా వైఎస్ఆర్ మాకు జగన్ వెనకాల అండగా నిలుస్తున్నామని చెప్తున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక వినూత్నమైన పందా కనిపిస్తుందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. వేగన్స్ వెంకటరమణ, సతీష్, సాక్షి టీవీ, మండపేట. మాట్లాడతావా? ఆయనే కనుకుంటే మాకు ఫీజు రిమర్స్మెంట్లు అన్ని బాగా వచ్చి నా ఫీజు ఆయన కట్టి నేను ఇంకా పై చదువులు చదువుతానండి. అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల చాలా బాధగా ఉందండి. ఇప్పుడు తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ఎన్నికల్లో సీఎం అవి మాకు ఫీజు రిమర్స్మెంట్లు గట్టా తెప్పించి ఇంకా పై చదువులు చదివి ఈ జనంలో ఇది గొప్ప వ్యక్తిగా మేము గుర్తిస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేమవుదు అమ్మా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల నువ్వు ఐటీఐకి పరిమితం అయ్యావా, లేదా ఇంకా బాగా చదువుకున్నావు ఆయన ఉంటే? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఐటీఐ కాకుండా ఇంజనీర్ అవుతుందండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఐటీఐ తోటి ఆపేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఇంకా పై చదువులు చదువుకుంటానండి. ఆయన సీఎం అవుతే ఇంకా కూడా పై చదువులు చదువుకొని నాలాంటి వాళ్ళకి అందరికి బాగుంటదండి, చాలా మందికి బాగుంటదండి. మా క్యాస్ట్ లో చాలా మంది కూడా నిరుపేదల కింద ఉండిపోయి ఎవరు కూడా చదువుకోవట్లేదండి. అందరూనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి మాకు ఎంతో గొప్ప మేలు చేస్తాడని కోరుకుంటున్నామండి. అందరికి నమస్తే అండి. నా పేరు కొల్లి వరలక్ష్మి అండి. నేను 10వ వార్డు కౌన్సిలర్ కింద పోటీ చేస్తున్నానండి. అయితే నేను గతంలో 15 సంవత్సరాలు టీడీపీలో చేరినప్పుడు నాకు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. నా పేరు కొల్లి వరలక్ష్మి అండి. నేను 10వ వార్డు కౌన్సిలర్ కింద పోటీ చేస్తున్నానండి వైఎస్ఆర్సీపీ తరఫున. అయితే నేను గతంలో రేణుకా చౌదరి గారు తెలుగు యువత అధ్యక్షురాల కింద ఉన్నప్పుడు
నా ఇంటర్మీడియట్ కానించి నేను తెలుగుదేశంలో తిరిగానండి. కనీసం నాకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదండి నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినప్పటికీ. అయితే నా రాజశేఖర రెడ్డి గారు నేను పేదరాలు నాకు ఇల్లు లేదని గమనించి ఆయన ప్రక్కన నించోబెట్టి ఫస్ట్ పట్ట నాకు మెగా పట్ట నాకు స్టేజ్ మీద ఇచ్చారండి. ఆయన ఆదరణ నేను జీవితంలో మర్చిపోలేనండి. ఆయన ప్రేమ. మండపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో నన్ను మొదటి పట్ట మెగా పట్ట నాకు రాజశేఖర చేతుల మీదుగా నాకు అందజేశారండి. నాకు ఇల్లు సంపాదించుకున్నానని రాజశేఖర రెడ్డి గారు వైఎస్ పార్టీ మూలంగా. అలాగే నా కొడుకు నేను పేదరాలైన నేను చదువుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా నా కొడుకు EEE బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాగే తల్లిఒడి పథకం ఇప్పుడు ఇద్దరు బిడ్డలని అమ్మఒడి పథకంలో ప్రతి నెల 500 బ్యాంక్ డిపాజిట్ చేసి పిల్లల్ని చదువుకుని మంచి స్థాయిలో ఉండడానికి మన వైఎస్ఆర్ పార్టీ చాలా కృషి చేస్తుందండి. అలాగే ఎటువంటి పథకాలైనా డ్వాక్రా పథకాలు రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. దానివల్ల స్త్రీలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళ లక్షాధికారులు కావడానికి మన వైఎస్ఆర్సీపీ చాలా కృషి చేస్తుందండి. మేము ప్రతి పేదరాల్ని ప్రతి పేద విద్యార్థిని ఆయన గుర్తించి వాళ్ళ చదువు కుంటుపడకూడదు అనే ఉద్దేశంతో పేదల్ని అభివృద్ధిలోకి చెందాలి, వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి పేద విద్యార్థిని గుర్తించి ఆయన మా కష్టాలు పోతో మేము చదువుకోలేమేమో చదివించుకోలేమేమో అని మా పేద విద్యార్థులు గుర్తించి ఆయన ఒక ఉన్నత స్థాయికి చేయాలనే ఉద్దేశంతో ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన అభిమానించి నేను 15 సంవత్సరాల టీడీపీలోంచి బయటకు వచ్చేసి నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా ఉండి ఉన్నప్పుడు నా అభిమానాన్ని చూసి నా కృషి నన్ను గుర్తించి మాకు 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ తరఫున నాకు టికెట్ ఇచ్చారండి. ఎందుకంటే అండి నాకు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని అనే ఉద్దేశంతో నేను పార్టీ తరఫున చాలా అభిమానిని చాలా కృషి చేసి ఆయనకు విజయం చేకూరుతాననే ఉద్దేశంతో నాకు పేదరాళ్ళైనా నిరుపేదలకి ఇస్తే నిరుపేదల కష్టాలు తెలుస్తాయి, వాళ్ళు గుర్తించి ఇంకా డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో నాకు సీట్ ఇచ్చి నాకు చాలా అభిమానిస్తున్నారండి. నన్ను చాలా ప్రోత్సహించారండి. చౌదరి గారైనా రాధాకృష్ణ గారైనా పెద్ద జగన్ గారి తరపున ఉండడానికి నన్ను ప్రోత్సహించి నేను పేదరాలు నువ్వు నీ అభిమానాన్ని బట్టి నీ కృషిని బట్టి నువ్వు వార్డు కౌన్సిలర్ అవుతారని నాకు ప్రోత్సహించి నాకు సీట్ ఇచ్చారండి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను బంపర్ మెజార్టీతో మా వార్డుని నెగ్గిస్తాను.